ఎక్కువ చదివితే ఎక్కువ ఉద్యోగం ఆశించు, తక్కువ చదివితే తక్కువ ఉద్యోగం ఆశించు. ఎక్కువ చదివి తక్కువ ఉద్యోగం ఆశిస్తే కనుక కుదరదు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీనో పీజీనో చేసి ప్యూన్ ఉద్యోగం 10th క్లాస్ దానికి వచ్చావు, మిగతా సర్టిఫికేట్ నువ్వు చూపెట్టక, మిగతా సర్టిఫికేట్ కూడా పెట్టి నేను ఇంత సర్టిఫికేట్ ఉన్నటువంటి వాడిని కూడా ప్యూన్కి చేస్తున్నానంటే నీ ఉద్యోగం తీసేస్తారు. అలా తీస్తే కోర్టు కూడా సమర్థిస్తుంది. ఇప్పుడు అది తాజా అంశం. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి ఇష్యూ. ఉద్యోగ నియామకాలు అర్హతగా పేర్కొన్న క్వాలిఫికేషన్కి సంబంధించిన వాళ్ళనే తీసుకోవాలని, అంతకంటే అధిక అర్హతలు ఉన్న వాళ్ళని తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసి, తక్కువ అర్హతలు ఉన్న వాళ్ళ కోసం ఉద్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల వాస్తవంగా అర్హత యోగ్యత ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. తమిళనాడులోని ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండెంట్గా నియమితుడైనటువంటి పట్టభద్రుని డిగ్రీ చదివిన అతను ఆ ఉద్యోగం నుంచి తొలగించడానికి జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి పట్టభద్రుని ఉద్యోగంలో తిరిగి నియమిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ కేసులో కక్షిదారు తాను పట్టభద్రుడన్న వాస్తవాన్ని దాచి 10వ తరగతి చదువుకున్న వ్యక్తులకు దక్కాల్సిన ఉద్యోగం పొందాడని, ఆ విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత కలిగిన వాళ్ళకే దక్కాలని పేర్కొంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయిన వ్యక్తులకు ప్రయోజనం కలిగించేందుకు కొన్ని ఉద్యోగాలకు తక్కువ విద్యార్హత నిర్ణయిస్తున్నారని, ఇది సహేతుకమైన సమానత్వ ప్రాతిపదికన రూపొందించిన నిబంధన ధర్మాసనం చెప్పింది. ప్రభుత్వం ఒక ఆదర్శప్రాయమైన ఉపాధి కల్పన వ్యవస్థ కొన్ని రకాల ఉద్యోగాలకు తక్కువ విద్యార్హతలు కలిగిన వాళ్ళకి రిజర్వ్ చేయడం ద్వారా సహేతుకమైన విధానాన్ని అవలంబిస్తోంది. అట్లాంటి ఉద్యోగాలు పొందేందుకు నిర్దేశించిన దానికన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వాళ్ళని అనుమతిస్తే వాళ్ళతో తక్కువ చదువుకున్న అభ్యర్థులు పోటీ పడలేరు, ఉద్యోగం సాధించలేరు. అందుకే కొన్ని రకాల ఉద్యోగాలు తక్కువ అర్హతలు కలిగిన వాళ్ళకి రిజర్వ్ చేయడాన్ని న్యాయస్థానాలు ఎప్పుడు సమర్థిస్తున్నాయని ధర్మాసనం చెప్పుకొచ్చింది.